గత పాలన మీరు చూసినారు అధ్యక్ష, ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా బొక్కేయడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే. అదేవిధంగా పరిపాలన అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు అధ్యక్ష ప్రజాపాలన అంటే. పరిపాలన అంటే పరీక్ష పేపర్ల లీకేజీల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకులు తమ యొక్క అడ్డగోలు సంపాదన కేంద్రాలుగా మార్చడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే. పరిపాలన అంటే పరివారానికి సంతానానికి లిక్కర్ స్కాములు విద్య నేర్పడం కాదు అధ్యక్ష పరిపాలన అంటే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటం అవశ్యమైంది. ఈ అంశాలే నాటి అమరవీరుల పోరాట ప్రతిమకు ఊపిరి ఉదయ అధ్యక్ష. కానీ గత 10 సంవత్సరాల పాలకుల నిర్వాహకం కారణంగా అమరవీర త్యాగాలు వృధా అయిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా స్వరాష్ట్రం సిద్ధి ద్వారా బంగారు కళలు సాకారం అవుతాయి అనుకున్న తెలంగాణ సమాజపు కళలు కళ్ళలయ్యే అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అమరవీరుల చితి మంటలను గత 10 సంవత్సరాల్లోని పాలకులు తమ ఇంటి వెలుగులుగా వాడుకునేటువంటి దుస్థితిని తెలంగాణ రాష్ట్రం దాపురించింది అధ్యక్ష. ఈ తరహా ప్రజాస్వామ్య పోకలు ఉండకూడదని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఇది నా ప్రభుత్వం, ఇది సామాన్యుడి ప్రభుత్వం అన్యంగా గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నుండి ప్రజా ప్రభుత్వం పరిపాలనకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి తమ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.